హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యానిమే క్రానికల్స్. ఇవాళ డ్రాగన్ బాల్ సీ డ్రామా గురించి మాట్లాడదాం. సో అది రీసెంట్గా కంప్లీట్ అయింది. నేను ఇప్పుడు దాన్ని చూసి కంప్లీట్ చేసిన. సో ఇట్ వాస్ అ రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది, చాలా ఫన్ అనిపించింది. ఇది అకిరా టోరియామా రైటింగ్. సో సో లెట్స్ స్టార్ట్. సో బేసిక్గా ఏంటంటే చాలామంది డ్రాగన్ బాల్ సీ ఓజీ చూసింటారు, ఒరిజినల్ దాంట్లో చిన్న గోకు ఫైట్ అవంతా. సో వాళ్ళకైతే ఇది ఇంకా చాలా బాగా అనిపిస్తుంది, డ్రాగన్ బాల్ సీ డైమా సిరీస్. సో లేదా కొత్తగా చూసేది కూడా ఇది ఓకే, పాతదంతా చూడకపోయినా పర్వాలే. సో ఇది చూడొచ్చు అన్నమాట, డ్రాగన్ బాల్ సీ డైమా. సో ఏంటంటే బేసిక్గా మన జీ వారియర్స్ ఎప్పటిలాగా మన బుల్మా వాళ్ళ ఇంట్లో పార్టీ చేస్తూ చిల్ చేస్తుంటారు అనమాట. సో అదే టైంలో డీమన్ రెల్మ్లో డీమన్ కింగ్ మన జీ వారియర్స్కి మళ్ళా బూకి మధ్యలో జరిగిన ఫైట్ చూస్తా డిఫీట్ అయిపోతాడు కదా బూ. దాన్ని చూస్తా ఉంటారనమాట. చూసి భయపడిపోతాడు, ఎవర్రా వీళ్ళు ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు, వీళ్ళు మన మీద అటాక్ చేస్తే మనకు పెద్ద ప్రాబ్లం అయిపోతుందని భయపడిపోతుంటారు అనమాట. కానీ అది ఎప్పటికీ జరిగిండదు. సో గోకు అంతా పోయి వాళ్ళని అటాక్ చేయరు. సో అలాగా, కానీ వాళ్ళు భయపడిపోతుంటారు. భయపడిపోయి ఒక ప్లాన్ వేస్తారనమాట. ప్లాన్ వేసి మన అర్త్కి వచ్చి అర్త్ మీద ఉండే డ్రాగన్ బాల్స్ని యూస్ చేసి మన జీ వారియర్స్ అందరినీ చిన్నగా చేస్తారు. అంటే కిడ్స్ లాగా, 5 years కిడ్స్ లాగా చేస్తారు అనమాట. చేసి ఎందుకంటే కిడ్స్ అయితే ఈజీగా ఉంటుంది కదా డిఫీట్ చేసేకే. సో అలాగా కిడ్స్లా చేసి మన డెండెని కిడ్నాప్ చేసుకొని పోయేస్తారనమాట. కిడ్నాప్ చేసుకొని పోయేస్తానే ఇది మన జీ వారియర్స్కి అంతా తెలిసిపోయి, సో వాళ్ళు డీమన్ రెల్మ్కి పోయి డెండెని మళ్ళీ తీసుకొని రావాలి. మళ్ళీ వాళ్ళు బ్యాక్ టు నార్మల్ అయిపోవాలి కదా. సో అలా అడ్వెంచర్ స్టార్ట్ అయిందనమాట. సో వీళ్ళందరూ డీమన్ రెల్మ్కి పోయి ఫస్ట్ అయితే గోకు మళ్ళీ కాయ్, సో వీళ్ళందరూ పోతారనమాట. పోయి అక్కడ అడ్వెంచర్ స్టార్ట్ అయితేనే చిన్న చిన్న ఫైట్స్ కానీ అక్కడుండే ప్లానెట్ వాళ్ళ డీమన్ రెల్మ్ అడ్వెంచర్ చేసేటప్పుడు, దాన్ని ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు యానిమేషన్ కానీ ఆ చిన్న చిన్న ఫైట్స్ మధ్యలో, అలాగే స్టోరీ టెల్లింగ్ చాలా సూపర్బ్గా ఉండింది. ఆ ఫైట్స్లో చాలా క్లీన్ అనిపించిందండి. చాలా క్లీన్ ఫైట్స్, ఒక క్లీన్ షాన్ ఎక్స్పీరియన్స్ దొరుకుతుందనమాట. మళ్ళీ ఆ ప్లానెట్లో ఉండే సిస్టమ్, అవన్నీ కరెక్ట్గా పవర్ లెవెల్స్ అవన్నీ సూపర్గా క్లీన్గా చూపించినారు. నో కన్ఫ్యూజన్, ఏమీ డౌట్స్ ఉండదన్నమాట. సో అలాగా అది అయిపోతానే మధ్యలో ఫైట్స్ అవన్నీ సూపర్గా ఉన్నాయి. సో అలా అయితేనే మన గోకు సూపర్ సైన్గా మారుతాడనమాట మధ్యలో ఫైట్లో జరిగేటప్పుడు. చాలా సూపర్గా అనిపించింది. ఎలా అంటే ఈ ఫస్ట్ ఓజీ డ్రాగన్ బాల్ జీలో గోకు ఎలా సూపర్ సైన్గా మారుతాడో పెద్దగా ఉన్నప్పుడు, సో అలాగే చిన్నగా ఉన్నప్పుడు సూపర్ సైన్గా మారేటప్పుడు చాలా సూపర్బ్ అనిపించింది. చాలా అంటే ఒక ఫీలింగ్ వస్తుంది కదా, నాస్టాలజీ ఫీలింగ్ అనిపిస్తుంది. చిన్నగా ఉన్నప్పుడు ఫస్ట్ టైం చూస్తాం గోకుని సూపర్ సైన్గా ట్రాన్స్ఫర్ అవ్వడం. అలా చూస్తేనే ఒక సూపర్ మజా వచ్చింది. అలాగే సూపర్ సైన్ 3గా కూడా మారుతాడు, అదో నెక్స్ట్ లెవెల్ హైప్ ఉన్నిందనమాట. నాకైతే అట్లనే చూస్తా ఒక ఫీలింగ్ అట్లనే జంప్ చేసే ఫీలింగ్ అనిపించేసింది అనమాట సూపర్ సైన్ 3గా మారేటప్పుడు గోకు. మళ్ళీ ఇంకా నార్మల్గా కామేహా వదిలేటప్పుడు సూపర్గా అరుస్తాడు కదా, అదైతే నాకు ఇంకా గూస్ బంప్స్. ఇప్పుడు కూడా చెప్పేటప్పుడు కూడా నాకు ఒక మాదిరి ఫీల్, కామేహా అంటే సరే సూపర్గా ఉంటుంది అనుకో. సో అలా అయిపోతానే ఇంకా నెక్స్ట్ ఇది జరుగుతూ ఉండగానే ఇంకా నెక్స్ట్ వెజిటా దిగుతాడు అనమాట. వెజిటా దిగుతానే ఇంకా వెజిటా గోకు ఫస్టే క్యూట్ అనుకో, వెజిటా అయితే ఇంకా క్యూట్ అయిపోయాడు అనమాట. అంటే అతను ఫస్ట్ ఇంకా ప్రైడ్, ఈ యాటిట్యూడ్ అనేది మెయింటైన్ చేస్తాడు కదా, అది చిన్నగా అయిపోతే అవన్నీ మెయింటైన్ చేయడం చాలా క్యూట్గా అనిపిస్తుంది అనమాట. చిన్న చిన్న చేతులు, చిన్న చిన్న కాళ్ళు. దీంట్లో అతను ఫైట్ చేయట్లో ప్యూ 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 అనుకొని చాలా సూపర్గా, చాలా క్యూట్గా అనిపించింది అనమాట. ఒక స్మైల్ అయితే వస్తుంది ఫేస్ మీద. సో అలా వెజిటా ఎంటర్ అవుతాడు. అతనికి కూడా సూపర్ సైన్ 3 ఫస్ట్ టైం, ఇది కెనన్ ఫస్ట్ టైం వెజిటా కూడా సూపర్ సైన్ 3 వచ్చింది. అతనికైతే ఇది ఒక నెక్స్ట్ లెవెల్ ఫీల్. ఇది వెజిటాకి బెస్ట్, వెజిటా ఫ్యాన్స్ అయితే సూపర్గా నచ్చింది అనమాట. సూపర్ సైన్ 3గా పోతాడు వెజిటా. సో ఇలా జరుగుతూనే అడ్వెంచర్స్ కూడా అట్లనే కంటిన్యూ అవుతూ ఉంటుంది. మన వాళ్ళు డ్రాగన్ బాల్స్ వెతుకుతుంటారు, అలాగే కొన్ని క్వెస్ట్ చేస్తుంటారు. అడ్వెంచర్స్ అలా కంటిన్యూ అవుతుంటే ఈ అడ్వెంచర్ ఎపిసోడ్స్లో మనకు కొంచెం హైప్ ఉండదనమాట. కొంచెం స్లోగా పోతుంటుంది, ఇంట్రెస్ట్ కొంచెం తగ్గచ్చు. కానీ చాలా బాగుంది, క్లీన్గానే ఉంటుంది, నో ప్రాబ్లం, వాచ్ చేయొచ్చు. సో ఇలా పోతానే లాస్ట్ ఎపిసోడ్, ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ 19-20కి వస్తానే ఇంకా హైప్ మాత్రం చాలా సూపర్బ్ అండి. గోకు సూపర్ సైన్ 4 వెళ్తాడు. ఆ ఫైట్స్ కానీ చాలా సూపర్బ్ అండి. సూపర్ సైన్ 4 వెళ్ళేటప్పుడు ఆ స్క్రీమ్, ఆ సైన్ క్రై అంటారు కదా, ఈ అరుస్తాడు కదా గోకు సూపర్ సైన్ వెళ్ళేటప్పుడు ఎనర్జీ కోసం, అది అంత సూపర్బ్ అండి. గూస్ బంప్స్. అట్లాగే
కళ్ళలో ఒక నీళ్ళు వచ్చేస్తుంది. అదేందో ఒక ఫీలింగ్ అనమాట. చూస్తా ఒక ఏదో ఒక ఫీల్ అది చాలా సూపర్‌గా ఉండేది. ఎక్స్‌ప్లెయిన్ చేయలేను గానీ అదేదో సూపర్ ఫీలింగ్ అండి. నాకైతే కళ్ళలో నీళ్ళు వచ్చేసింది. గోకు సూపర్ సైన్ 4 వెళ్ళడం అదేదో బెస్ట్ ఫీలింగ్ అనమాట. సూపర్ సైన్ 4 వెళ్ళి మళ్ళీ అలాగే ఫైట్ చేస్తున్నాయి. ఇంకొకటేంటంటే ఈ సూపర్ సైన్ 4 జీటీలో చూసామనమాట. అప్పుడు కూడా నాకు చాలా బాగా నచ్చింది. సూపర్ సైన్ 4 అంటే నాకు చాలా చాలా ఇష్టం. అదే వన్ ఆఫ్ మై టాప్ సూపర్ సైన్స్ అనమాట. సూపర్ సైన్ 4 అప్పుడైతే కెనాన్‌కి ఎందుకు రాలేదని ఫీల్ అయితాండి. కానీ ఇప్పుడు ఆఫిషియల్‌గా అది కెనాన్ అయిపోయి సూపర్ సైన్ 4. సో, ఐయామ్ ది హ్యాపీయెస్ట్ పర్సన్ అనుకోవచ్చు. చాలామంది సూపర్ సైన్ ఫ్యాన్స్ అయితే చాలా సూపర్‌గా ఫీల్ అయితుంటారు ఇప్పుడు. సో, అలాగా సూపర్ సైన్ 4 ఇస్ కెనాన్ ఆఫిషియల్లీ. సో, అలా అయిపోతానే ఇంకా ఇంకొకటేంటంటే ఓజీ ఫ్యాన్స్‌కైతే నచ్చేదేంటంటే పవర్ స్టిక్. మన గోకు చిన్నోడు ఆహ్, గోకు పవర్ స్టిక్ వాడుతున్నాడు కదా! అది దీంట్లో కూడా వాడతాడనమాట. అదైతే కొన్ని ఫైట్ సీన్స్‌లో వాడతాడు. అది ఒక ఓజీ ఫీల్ వస్తుందనమాట దాంట్లో కొంచెం. సో, అదొక బెస్ట్ ఫీలింగ్ అనమాట. ఇంకొకటేంటంటే దీంట్లో ఒక ఫన్నీ సీన్ అంటే చాలా ఫన్నీ సీన్ అనమాట ఇది. సో, మన వెజిటా చాలా ఇంటెన్స్‌తో ఫైట్ చేస్తుంటాడు. నేను డిఫీట్ చేయాలి తిననేసి. ఫైట్ చేస్తుండగా బుల్మా కిందన ఇంకా చెప్తుందనమాట. ఇప్పుడు నువ్వు ఫైట్ చేయడం స్టాప్ చేయకపోతే నేను నీతో స్నానం చేయడం మానేస్తాననేసి. ఈ లైన్ వినగానే మనోడు ఫుల్ షాక్. అదేంతో మన కెమెరా అట్లనే జూమ్ చేసి అతని కళ్ళు తెరిగిపోయి మన వెజిటా ఒక షాక్ లుక్‌తో చూసి భయపడతాడనమాట. చూస్తానే ఇంకా ఒక్క సెకండ్‌లో మినిట్ కూడా కాదు ఒక్క సెకండ్‌లో జిగ్ అని వచ్చేసి వెజిటా బుల్మా పక్కన నిలుచుకునేస్తాడనమాట. ఈ టైంలో మన జీ వారియర్స్ అంతా ఉంటారు కదా! వాళ్ళు షాక్ అయిపోతారు. ఏందిరా ఇనాల్సి వచ్చిందనేసి. కానీ మన గోకు తెలిసిందే ఎప్పటినుంచో ఇలాంటివి అర్థం కాదంట. ఇలాంటివి అర్థం కావు. ఒకలాగా ఆలోచిస్తూ ఏంది వీనికి ఇట్లా అయిపోయింది సడన్‌గా ఇట్లా వచ్చేసాడు అనేసి. దీనికి ఏం అర్థం అంటే మన వెజిటా సింప్ అని తెలుసు ఫస్ట్ నీకు కానీ మరీ ఇంత అని తెల్లే. సో, ఇలా వెజిటా ఒక డిఫరెంట్ సైడ్ చూసేకి అయింది ఈసారి. సో, ఇది డ్రాగన్ బాల్ సి డైమా. ఇంకేంటంటే యానిమేషన్ చాలా సూపర్బ్‌గా ఉంది. నో కంప్లెయింట్స్ అబౌట్ యానిమేషన్. చాలా సూపర్బ్‌గా ఉండింది. నేనైతే రికమెండ్ చేస్తా. ఇదొక మంచి టైమ్ పాస్ అలాగే ఎంటర్‌టైనింగ్ ఫన్ సూపర్బ్‌గా ఉంటుందన్నమాట ఇది ఎక్స్‌పీరియన్స్ మాత్రం. సూపర్ సైన్ 3 గోకు, సూపర్ సైన్ 3 వెజిటా, సూపర్ సైన్ 4 గోకు. సో, అలాగే చాలా సూపర్ డ్రాగన్ కూడా చూస్తాం దీంట్లో. మళ్ళీ ఇంకా కిడ్స్ మన జీ వారియర్స్ అందరూ కిడ్స్‌గా మారిపోవడం చాలా సూపర్బ్‌గా అనిపిస్తుంది ఆ ఫైట్స్ గానీ. సో, అలాగే ఈ ఫన్నీ సీన్స్ కొన్ని ఉంటాయి. సో, అదయిపోతానే ఇంకేంటంటే దీంట్లో ఒక చిన్న స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారనమాట. లాస్ట్‌లో గోకు మళ్ళీ వెజిటా మాట్లాడుతునేటప్పుడు ఇది సూపర్ సైన్ 3 మన డ్రాగన్ బాల్ సూపర్ చూసుంటే దాంట్లో గోకు కింకాయ్ ప్లానెట్ మీద లార్డ్ బ్యూరస్‌తో ఫైట్ చేస్తుంటాడు. దాంట్లో గోకునే కమెంట్ చేస్తాడు. ఇదే నా లాస్ట్ ఫార్మ్ సూపర్ సైన్ 3 నా లాస్ట్ ఫార్మ్ అనేసి. కానీ ఇదైతే డ్రాగన్ బాల్ సి డైమా అయితే బూ తర్వాత అయిండేది. బూ తర్వాత డ్రాగన్ బాల్ సి సూపర్ ముందు అయిండేది ఇది. సో, ఇందులో అయితే సూపర్ సైన్ 4 వెళ్ళిపోయాడు కదా! సూపర్ సైన్ రీచ్ అయినాడు. కానీ అందులో అయితే సూపర్ సైన్ 3 లాస్ట్ అన్నాడు. సో, దీన్ని నెక్స్ట్ సీజన్‌లోనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారో లేదో తెలీదు. సో, ఎక్స్‌ప్లెయిన్ చేస్తే చాలా బాగుంటుంది. కానీ సూపర్ సైన్ 4 ఇస్ కెనాన్. సో, ఐయామ్ హ్యాపీ. సో, చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో, దట్ ఈస్ డ్రాగన్ బాల్ సి డైమా. సో, మీరందరూ చూసుంటే కమెంట్స్‌లో మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో చెప్పండి. లేదా చూసేసి దాని తర్వాత వచ్చి కామెంట్ చేయండి. సో, దట్స్ ఇట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ఆసమ్, స్టే ఒటాకు. sayonara. Like, share and subscribe.